ఏపీకి మరో ముప్పు పొంచి ఉంది. ఈ నెల 5న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది క్రమేపీ బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వచ్చే 24 గంటల్లో కృష్ణా, గుంటూరు జిల్లాలకు మరోసారి రెయిన్ అలర్ట్ ఇచ్చారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజానీకానికి వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఆ ప్రాంతంలో ఆరెంజ్ బులెటిన్ విడుదల చేసింది. రాగల 24 గంటల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వెల్లడిస్తోంది. మరోవైపు ఈ నెల 5వ తారీఖున పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోంది. అది బలపడుతుందా లేదా అనే దాని మీద కొంత స్పష్టత రావాల్సి ఉన్నా దాని ప్రభావం పైన ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఆందోళన వ్యక్తమవుతోంది. అది నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వైపు వస్తుందనే ప్రాథమిక అంచనాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఎక్కడైతే ఈ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్కు దగ్గరలోనే ఈ నెల 5న ఈ అల్పపీడనం ఏర్పడబోతోందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ మనతో ఉన్నారు. సార్, ఇప్పటికే ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మరొకసారి మీరు ఆరెంజ్ బులెటిన్ హెచ్చరికలు జారీ చేశారు. దాని ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పుడైతే ఈ రోజు వరకు అయితే మనకి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మీద ఉపరితల ఆవర్తనాలు, అలాగే మాన్సూన్ ట్రఫ్ పాసింగ్ త్రూ మన ఉత్తరాంధ్ర మీద ఉన్నట్టు కలిగిపట్నం ఈ ప్రాంతం ఉండటం, కొన్ని అదర్ ఫేవరబుల్ కండిషన్స్ వీటన్ని దృష్ట్యా కూడా నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు కూడా ఉత్తరాంధ్ర వరకు అయితే పలు ప్రాంతాల్లో మోడరేట్ రైన్స్ అండ్ దక్షిణ కోస్తా వరకు అక్కడక్కడ వర్షపాతం. అలాగే ముఖ్యంగా చూస్తే దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ఎన్టీఆర్, కృష్ణ ఈ 2 జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. ఇవి ఆల్రెడీ లాస్ట్ 3 to 4 days నుంచి హెవీ రైన్స్ ఉండటం, ఆల్రెడీ ఫ్లడ్డింగ్ అయి ఉండటం వల్ల ఇప్పుడు వచ్చి కొద్దిపాటి భారీ వర్షం కూడా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అందుచేత వాళ్ళకి ఈ 2 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే మరికొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచన 1-2 చోట్ల వచ్చే ఛాన్స్ ఉన్నాయని మనం చెప్తున్నాం. అవి ముఖ్యంగా గుంటూరు, బాపట్ల, నెక్స్ట్ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానం, కోనసీమ, ఏలూరు ఈ జిల్లాల్లో కూడా 1-2 చోట్ల భారీ వర్షం వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉన్నాయి. సరే, అంటే కొత్తగా ఏర్పడుతున్న అల్పపీడనం, దానికి సహకరిస్తున్న రుతుపవనాల ద్రోణులు, దీని ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది? అది ఎక్కడ మన సిస్టంలో చూసినప్పుడు ఏ ప్రాంతాల్లో దానికి సంబంధించిన సిస్టమ్ ఏర్పడే అవకాశం కనిపిస్తుంది? సుమారు అంటే మాన్సూన్ ట్రఫ్ అంటే సుమారు రైట్ ఫ్రమ్ ఇటు రాజస్థాన్ దగ్గర నుంచి ఇలాగ ఈ ట్రైన్లో మన ఉత్తరాంధ్ర ఉన్నటువంటి కలింగపట్నం ద్వారా ఇలాగ వచ్చి ఈ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ వరకు ఇదంతా ఆల్మోస్ట్ ఇదంతా ట్రఫ్ జోన్, ఇంత మాన్సూన్ ట్రఫ్ అంటే ఇది ఇలా ఏర్పడటం. అలాగే ఇప్పుడు మనం ఉన్నది కోస్తా ఆంధ్ర, ఈ కోస్తా ఆంధ్రప్రదేశ్, ఇక్కడ కూడా ఉపరితల ఆవర్తనాలు ఈ రోజు అయితే మనం చూడడం జరిగింది. అలాగే కొన్ని షేర్ జోన్స్ కూడా మనం 20 degrees లాటిట్యూడ్ షేర్ జోన్ కూడా చూస్తున్నాం. ఇవన్నీ కూడా సమ్ ఫేవరబుల్ కండిషన్స్ మాన్సూన్ దృష్ట్యా. వీటన్ని దృష్ట్యా ఈ ప్రాంతంలో అంటే పర్టికులర్లీ ఇది అంతా వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇది నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్, ఈ ప్రాంతంలో అరౌండ్ 5th మరొక అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. అంటే కొన్ని మోడల్స్ ప్రకారం, అంటే ఐఎండీ కాదు, కొన్ని మోడల్స్ ప్రకారం అది బలపడే అవకాశం కనిపిస్తోందన్న ఒక వార్తలు వస్తుంది. దాన్ని ఎంతవరకు మనం నిర్ధారించుకోగలుగుతాం? అంటే ప్రస్తుతం వరకు మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం లో ప్రెషర్ వరకు మనం చెప్తున్నాం. తర్వాత నెక్స్ట్ బులెటిన్స్లో ఫర్దర్ ఇంటెన్సిఫికేషన్ ఆర్ సమ్ అదర్ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయనేది చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా కొత్త అల్పపీడనం రాబోతోంది. అది 5వ తారీఖున వెస్ట్ సెంట్రల్ బేలో వస్తోందని ఇప్పటికే ఐఎండీ గుర్తించింది. దాన్ని ఇంటెన్సిఫై అయితే దాని తీవ్రత ఎలా ఉంటుందనే దాని మీద మరికొన్ని బులెటిన్లు వస్తేనే కానీ క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి, ప్రధానంగా విజయవాడ లాంటి నగరానికి సంబంధించి మరొకసారి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి మరింత అప్రమత్తత అవసరం. సహాయ చర్యలకు కూడా కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. స్వల్పమైన వర్షమే అయినప్పటికీ కూడా దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ ఇప్పటికే అనేక ప్రాంతాలు మునిగిపోయి ఉన్నాయి కాబట్టి కొత్తగా వచ్చే నీరు మరింత ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే లేకపోలేదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆ దిశగా అవసరమైన ప్లానింగ్ కూడా అవసరమని సూచనలు